5 లక్షల కోట్లు జరిగింది ఏంటి అని అంటే 10% తీసుకుపోయి దీంట్లోంచి 50,000 కోట్లు ఢిల్లీకి మూటల సమర్పణ అని బీజేపీ నాయకులు ప్రత్యేకించి ప్రధానమంత్రి మోడీ గారి లెక్క, నాదేం కాదు. ఎందుకంటే వారే చెప్పారు ఇది ఒక ఏటీఎం అయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, 1,000 కోట్ల మూటలు ఢిల్లీకి తీసుకుపోతున్నారు తెలంగాణ నుంచి అనే మాట వారి లెక్కలలోనే అందాజగా చెప్పిన మాట. ఏంటిది మరి, దేని జరుగుతుంది పరిపాలన, ఎవరి కొరకు జరుగుతుంది పరిపాలన, ఏమన్నా అసలు ఏం మాట్లాడిందో అన్నాడు. కేసీఆర్ తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే, ప్రాజెక్టులు తెచ్చుకోలే, నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు. నిజమే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి. నువ్వు 2 ఏళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నావు. ఇంకెక్కువనే ఉన్నావు, దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు లేదా బయట నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు. ఏంటిది సాధించింది? గప్పాలు ఉంటే మామూలుగా లేవు, ఆయన మంత్రులై. నిన్న చదివిన ఎక్కన్నావు 3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు ఇప్పటివరకు, ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు, కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నావు.